శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 17 ఆగస్టు 2025 నుంచి 23 ఆగస్టు 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో చంద్రుడు ఉచ్చులో, అలాగే మిథున రాశిలో శుక్ర గురులు, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో రవి కేతువులు, కన్యరాశిలో కుజుడు, రాహువు గారు వచ్చేసి కుంభరాశిలో, అలాగే వక్రించిన శని గారు మీనరాశిలో. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క గమనము సింహరాశిలోకి వచ్చింది. శుక్రుని యొక్క గమనము కర్కాటక రాశిలో బుధునితో పాటుగా ఉన్నది. ఈ రెండు గ్రహాలు కూడా మార్పు చెంది ఉన్నాయి. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే గురు శుక్రుల యొక్క కలయిక చాలా అద్భుతమైనటువంటి ధన యోగాలను ఇస్తుంది. అలాగే రవి కేతు కలయిక కొంచెం పితృవంశానికి సంబంధించినటువంటి గ్రహస్థితులు అన్నమాట ఇవి. వీలైనంత వరకు పితృదేవతలని తలుచుకోవడం, అంటే గతించిన పెద్దలని తలుచుకోవడం, వారిని స్మరించుకోవడం, వారికి ఏదన్నా కొంచెం తర్పణం విడవడం, వారి పేరుతో అన్నదానం చేయడము, ఇలాంటివి చాలా చాలా మంచిది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి బుధ శుక్రుల కలయిక జరుగుతుంది. ఇది బుధ శుక్రులు ఇద్దరు కూడా చాలా సున్నితమైన ప్రవర్తనతో ఉంటారు. వారి యొక్క కలయిక అంత మంచిగా ప్రవర్తన నిదానంగా ఉండేటట్టుగా చేస్తుంది. ఇక చంద్రుని యొక్క కలయిక కూడా రవికేతువులతో పాటు వచ్చి ఉంది. ఇది అమావాస్యను సూచిస్తూ ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి ఈ 4 తిథుల్లోనూ ఏ 2-3 తిథుల్లో అయినా కూడా చంద్రుడు రవితో కలుస్తూ ఉంటారు. నెలకొక్కసారి ఇది జరుగుతూ ఉంటుంది. అయితే రవి చంద్రుల కలయిక చాలా చాలా మంచిది. పైగా రవి గారు స్వస్థానంలో ఉంటూ ఉండగా చంద్రకేతువుల యొక్క కలయిక జరుగుతుంది. కొద్దిగా ఏదైనా అనుమానాలకి దారితీస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇది నమ్మాలా వద్దా, మనని సరిగ్గా గైడ్ చేస్తున్నారా లేదా అనే లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి ఏ రాశి వారికి వస్తున్నాయి అనేది ఆ రాశుల్లో తెలియచెప్పుకుందాము. రవిచంద్రుల కలయిక అయితే మటుకు చాలా మంచిదే. అలాగే దృష్టుల విషయానికి వస్తే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని తగ్గించే విధంగా ఉంటుంది. దైవభక్తి తక్కువగా ఉన్న వారికి పెంచే విధంగా ఉంటుంది. కానీ 99% నాస్తిక భావాలు పొడసూపుతూ ఉంటాయి. అలాగే శని గారి యొక్క 3వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. మానసిక వేదన ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. దీనికి సంబంధించి యోగా చేయడం అనేది చాలా మంచిది. ఇక కుజుని దృష్టి శనిగారి మీద, శనిగారి దృష్టి కుజుని మీద. ఈ దృష్టిలు అస్సలు ఏమాత్రం మంచివి కాదు. ప్రయాణాల రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, కోర్టు కేసుల రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక అన్ని విధాల జాగ్రత్తే. అది ప్రతి రాశికి ఇంచుమించుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితే కనిపిస్తుంది. కాబట్టి ఈ శని కుజ స్తోత్రాలు తప్పనిసరిగా చదవండి. అలాగే రవి కేతు రాహు ఈ స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా ప్రతి మనిషి పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. గ్రహస్థితులు ఈ 4 గ్రహస్థితులు అంతగా బాలేని కారణం చేత. అలాగే యోగా చేయండి, మానసిక స్థిమితం కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ప్రతి రాశికి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది ఆ రాశికి చేసే వీడియోలో తెలియచెప్తాను. రాశి వివరాల్లోకి వెళ్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏవి అనుకూలంగా ఉన్నాయి అంటే 3వ స్థానంలోని కుజుడు అనుకూలంగా ఉన్నారు. వ్యయస్థానంలో గురు శుక్రులు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. ధనయోగానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ కనబడబోవడం లేదు. చక్కగా ధన ఆదాయం బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇద్దరు గురువు గారులు కూడా చాలా శుభకరమైనటువంటి స్థితుల్లో ఉన్న కారణం చేత ధన ఆదాయం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. కోర్టు విషయాలు కానీ, ఇంకా ఏదన్నా పుట్టింటి నుంచి వచ్చే ఆస్తుల విషయంలో కానీ అంతగా మీరు ఆశ పెట్టుకోవద్దు. ఈ సమయం అనుకూలం కాదు. ఇక ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 3వ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు కదా అని అన్ని పనులు అయిపోతాయని అనుకోవద్దు. మనోబలం బాగా పెరుగుతుంది. మొండిన పడ్డ పనులన్నీ కూడా మీరు విజయాన్ని పొందడానికి అనుకూలంగా కృషి చేయగలుగుతారు. ఆ కృషి విజయవంతమవుతుంది. అలాగే మనోబలం పెరిగి ఇంకా పట్టుదలగా మీరు పనులు చేసుకోవడంలో
కృతకృత్యులు అవుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి. బంధుమిత్రుల ఆత్మీయత అనురాగాలు మీకు ఉంటాయి. మిగతా విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో ఐకమత్యం తగ్గడం కానీ, అలాగే రుణభారాల విషయంలో ఇంకా కొంచెం రుణం చేయవలసి రావడం కానీ, అది కూడా శుభకరమైన కార్యక్రమాల కొరకు రుణం చేయవలసిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత కనిపించబోవడం లేదు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి వల్ల ఉన్నట్టుగా ఉండి ఏదో ఒక ధన ఆదాయం ఒక మిరాకిల్ లాగా మీకు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది తప్ప ఇక మిగతావేవి చాలా బాగుంటాయి అని చెప్పడానికి రావడం లేదు. పితృవర్గ రీత్యా కాస్త కాయ కష్టం, శారీరక శ్రమ పెరుగుతోంది అని చెప్పి తెలియజేయగలను. ఇక ఉద్యోగ జీవితంలో మీకు మనశ్శాంతి ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. చాలా అద్భుతమైనటువంటి ఉన్నతి ఉంటుంది అని చెప్పడానికి రాదు. అలాగ నిరుత్సాహపడే సంఘటనలు ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక సంతృప్తికరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితిని ఇలాగే ఉండనివ్వండి. మీరు ఏది కూడా ప్రమోషన్స్ కావాలి అని కానీ, ఇంక్రిమెంట్లు కావాలి అని కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కావాలి అని కానీ మీ పై అధికారుల వద్ద మీరు ఏది కూడా మాట్లాడవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. విద్యార్థులు బాగున్నారు, అలాగే ఉద్యోగస్తులు బాగున్నారు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరూ బాగున్నారు. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అంతగా అనుకూలత అంటే పూర్తిగా వ్యతిరేకత అయితే లేదు, కానీ అంతగా అనుకూలత లేదు అని కూడా చెప్పాలి. కొన్ని మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమోత్తమైన పని. ఇక్కడ గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. కాస్త మౌనంగా వెళ్ళిపోతూ ఉండాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది మరవద్దు. గ్రహాల యొక్క అనుకూలత అతి త్వరలోనే రాబోతోంది మీకు. వారాంతంలోనే శుక్రాచార్యుల వారు రాశిలోకి వచ్చేసరి చాలా అద్భుతమైన యోగం అవుతోంది. అలాగే లాభస్థానాధిపతి రాశిలోకి వచ్చారు కాబట్టి మీకు అద్భుతమైనటువంటి యోగమే ఉంది. ఇటు మాతృవర్గ రీత్యా బాగుంటుంది వారాంతానికి వెళ్ళేటప్పటికి, అటు స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా బాగుంటుంది. అలాగే ఏదైనా లలిత కళలు వృద్ధి చెందాలి, లలిత కళలలో మీరు బాగా ఇంకా రాణించాలి, కళాకారులకి పూర్తిగా ఉత్సాహం రావాలి, పూర్తిగా లబ్ధి కలగాలి అంటే వారాంతంలో ఈ ఫలితాలు కనిపిస్తాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువుగారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను తరచుగా చెప్తూనే ఉన్నాను, అతి త్వరలోనే రాశిలోకి రాబోతున్నారు. ఉచ్చలో ఉన్నటువంటి గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు అవి మామూలు ఫలితాలు కాదు. అందులోన కేంద్ర కోణాలైనటువంటి మొదటి స్థానంలోనే గురువుగారు కర్కాటక రాశిలో ఉచ్చ పొందుతూ కర్కాటక రాశి వారికి ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని తీసుకురాబోతున్నారు. ఈ ఉత్సాహంతో మీరు రోజులు గడపండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పరిహారాల విషయంలో మటుకు ఇప్పుడు తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ద్వితీయ స్థానంలోకి మారినటువంటి చంద్రుని వల్ల కొంచెం ధనాదాయం బాగుంది తప్ప ఇక ఇతరత్ర ఏమీ పెద్దగా ప్రయోజనాలు కనబడబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మానసికమైన దృఢత్వంతో అభివృద్ధి చెందండి. శుభం.